తెలుగు ఫిలిం డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో జానీ మాస్టర్ సుమలత అలియాస్ అయేషా ఘన విజయం సాధించారు. ఎలాంటి గ్రూపులు, పెద్దల బహిరంగ మద్దతు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగిన ఆమె గెలుపొందడం అసోసియేషన్లో చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో అవకాశాలు వస్తుండడంతో ఆయన సినిమాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ఆయన సతీమణి సుమలత అలియాస్ అయేషా తెలుగు సినిమా టీవీ డాన్సర్ అసోసియేషన్ టీఎఫ్టీడీఏ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మొత్తం 510 ఓట్లు గాను 439 ఓట్లు పోలయ్యాయి. ఇందులో సుమలతకు 228 ఓట్లు వచ్చాయి. ఆమె ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాష్ మాస్టర్కు 199 ఓట్లు రాగా, మరో అభ్యర్థి చంద్రశేఖర్కు 11 ఓట్లు లభించాయి. ఈ క్రమంలోనే 29 ఓట్ల మెజారిటీతో సుమలత అధ్యక్ష పదవిని దక్కించుకొని ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించారు. మరీ ముఖ్యంగా ఎవరి సపోర్టు, పెద్దల బహిరంగ మద్దతు వంటివి లేకుండా ఒంటరిగా బరిలో దిగి విజయం సాధించడం విశేషం. అయితే ఎన్నికల్లో సుమలత గెలుపు అంత సులువు కాదనే చెప్పాలి. ఎందుకంటే ఆమె ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాష్ మాస్టర్కు శేఖర్ మాస్టర్, రఘు మాస్టర్, భాను మాస్టర్, పోలంకి విజయ్, చంద్రకిరణ్, జోజో శ్యామ్ వంటి సీనియర్ డాన్స్ మాస్టర్లు బహిరంగ సపోర్ట్ ఇచ్చారు. అదేవిధంగా గతంలో జానీ మాస్టర్ పై కేసు పెట్టి ఆయన జైలుకు వెళ్లడానికి కారణమైన డాన్సర్ షష్ఠీ వర్మ కూడా జోసెఫ్ ప్రకాష్ కు మద్దతుగా ప్రచారం చేశారు. జానీ మాస్టర్ భార్యని ఎలాగైనా సరే ఓడించాలని కసితో ఆమె కనీసం తిండి కూడా తినకుండా గంటల తరబడి ఓటర్లను ప్రభావితం చేయాలని చేసిన ప్రయత్నాలు ఈ ఎన్నికకు మరింత రసవత్తరంగా మార్చాయని చెప్పాలి. కానీ సుమలతను ఓడించాలనే షష్ఠీ వర్మ ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. గ్రౌండ్ లెవెల్లో సుమలతకు లభించిన మద్దతు ముందు అన్ని లెక్కలు తారుమారయ్యాయి. ఈ నేపథ్యంలోనే సీనియర్ మాస్టర్ల మద్దతు ఉన్నప్పటికీ జోసెఫ్ ప్రకాష్ ఓడిపోవడం, ఎలాంటి క్యాంప్ పాలిటిక్స్ లేకుండా సుమలత విజయం సాధించడం సరికొత్త చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే డాన్సర్లో నమ్మకం, వ్యక్తిగత అనుభవం ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ ఎలక్షన్స్ రిజల్ట్ తేల్చి చెప్పింది. స్పష్టమైన మాట, నిజాయితీనే తన బలం అంటూ సింపుల్ క్యాంపెయిన్ చేపట్టిన సుమలత తీరు అందరినీ ఆకట్టుకుందని చెప్పాలి. ఇక ఎన్నో ఆరోపణల నేపథ్యంలో జైలుకి వెళ్లి వచ్చినప్పటికీ జానీ మాస్టర్ మళ్లీ నిలబడడానికి కారణం మాత్రం సుమలత నమ్మకమే. ఆయన జైలుకు వెళ్లే సమయంలో సుమలత ఎంతో ధైర్యంగా భర్తకు అండగా నిలిచారు. నమ్మకాన్ని ఎక్కడ కోల్పోకుండా సమస్యలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం జానీ మాస్టర్ మళ్ళీ ఇండస్ట్రీలో బిజీ కావడం వెనుక ఆయన భార్య సుమలత పాత్ర ఎంతో ఉంది. ఇక మొత్తంగా ఈ ఎన్నికల్లో సుమలత సాధించిన విజయం ఒక పదవి మాత్రమే కాదు, ఆమె పోరాటానికి, ఆత్మవిశ్వాసానికి వచ్చిన గుర్తింపు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.